హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 17వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళ్తే, సాయంత్రం 5 గంటలవుతోంది సమయం. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది పూజిత. రోడ్డుకు ఒక పక్కగా నడుస్తూ మనోజ్కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే తమ ఇంటికి దగ్గరలో రైవస్ కాలువకి అంచున ఉన్న మున్సిపల్ పార్కుకి వెంటనే రమ్మని చెప్పిందామె. మరీ మున్సిపల్ పార్కుగా, ఇంకొంచెం మంచి పార్కుకి వెళ్దాం అని గుణుస్తూ అన్నాడు మనోజ్. వస్తావా రావా? రానంటే చెప్పు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది ఆమె నిర్లక్ష్యంగా. నీ టైం అలా ఉంది, వస్తాలే అన్నాడతను. సరే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది పూజిత. నిదానంగా నడుస్తూ పార్కుకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ మనోజ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ, ఏంటి, ఎప్పుడు రమ్మంటానా అని మా ఇంటి చుట్టూ కాపలా తిరుగుతున్నావా? ఇలా చెప్పానో లేదో అలా వచ్చేసావు అంది ఆమె. ఆమె కనిపెట్టేసిందని అర్థమై ముసిముసిగా నవ్వుతూ, నువ్వేగా వెంటనే రమ్మని చెప్పావు అంటూ పార్కులోకి నడిచాడు మనోజ్. పూజిత కూడా అతని వెనుక నడిచింది. ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలా అనుకుంటూ పూజిత, ఏం మాట్లాడుతుందా అని మనోజ్. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. చూసి చూసి చివరికి మనోజే పూజిత వైపు తిరిగి, మాట్లాడాలి అని నన్ను రమ్మని పిలిచి సైలెంట్గా ఉంటే ఎలా? ఏ నిర్ణయించుకున్నావు చెప్పు అన్నాడు. అప్పటి వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన పూజిత, మనోజ్, నీకు చాలా విషయాలు చెప్పాలి. అవి నీ దృష్టిలో నా దృష్టిలో అవరోధాలు కాకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం తప్పకుండా అడ్డంకులే అని ఆగిందామె. ఏంటా అడ్డంకులు అని నొసలు ముడిచి ప్రశ్నార్థకంగా చూశాడు మనోజ్. మా అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్. ఆ రోజుల్లో వాళ్ళ ప్రేమ పెళ్ళికి రెండు వైపులా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదట. అందుకని వాళ్ళిద్దరూ ఇళ్లల్లో నుంచి వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దాంతో అటువైపు ఇటువైపు పెద్దలు, బంధువులు, అమ్మా నాన్న వాళ్ళని వదిలేశారు. మా పెద్దమ్మ ఒక్కతి మాత్రమే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మంచి చెడు చూస్తుండేదట. పెద్దమ్మ అంటే మా అమ్మకి స్వంత అక్కయ్య, భవానీ పెద్దమ్మ, సుధీర్ వాళ్ళ అమ్మగారు అని ఆపింది పూజిత. అలాగా అన్నట్టు తలూపాడు మనోజ్. అతని ముఖంలోని ప్రశ్నార్థకం మాత్రం ఇంకా పోలేదు. పూజిత తనకి ఫోన్ చేసి పిలిచిందంటే తన ప్రేమని ఒప్పుకుందని, తనతో పెళ్ళికి సరే అంటుందని, దాని గురించి మాట్లాడటానికే రమ్మందని, ఇలా ఏవేవో ఊహించుకుని వచ్చాడు మనోజ్. కానీ ఆమె తన ప్రేమను గురించి కాకుండా తన తల్లిదండ్రుల ప్రేమ పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటే ఏమీ అర్థం కాక ఆమె వంకే చూస్తూ శ్రద్ధగా వింటున్నాడతను. ఎవరి సహాయము లేక, నాన్నకి మంచి ఉద్యోగము రాక అమ్మా నాన్నలు చాలా ఇబ్బందులు పడ్డారంట. నేను పుట్టాక ఆటోమేటిక్గానే ఆ ఇబ్బందులన్నీ ఇంకొంచెం పెరిగాయి. వచ్చిన సంపాదనని ఇబ్బందులకి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఆర్భాటాలకు పోయేది అమ్మ. ఆవిడకి నచ్చ చెప్పాలని చాలాసార్లు చూశారు నాన్న. అలాంటప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది. ఇప్పుడు తలుచుకుంటే ఏదోగా ఉంటుంది, కానీ ఆ టైంలో నేను అమ్మ పక్షమే. ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు కదా నాన్న అని నాన్నతో చెప్పేదాన్ని అంటూ ఉంటే పూజిత గొంతు రుద్ధమయ్యింది. నమ్మశక్యం కాని కొత్త విషయాన్ని వింటున్నట్టుగా కళ్ళు విప్పార్చి చూశాడు మనోజ్. ఆ రోజులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి మనోజ్. అమ్మా నాన్నలకి పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. వాళ్ళు గొడవ పడిన రోజే ఉండేది కాదు. చివరికి ప్రతి గొడవలోనూ అమ్మే గెలిచేది. అటు పుట్టింటికి వెళ్ళలేను, ఇటు నాకు నచ్చినట్టు బతకలేను, నేను చస్తాను అని బెదిరించేది అమ్మ. ఆ గొడవకి ముగింపు. అమ్మ అలా అనగానే నాన్న గొడవ పడడం ఆపేసి అమ్మని బతిమలారేవారు, బుజ్జగించేవారు. కానీ అలా బెదిరించి బెదిరించి అమ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. మా మనశ్శాంతిని చంపి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటే పూజిత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా పూజిత గొంతులో వచ్చిన మార్పుకి ఆమె బాధపడుతోందని అర్థమై ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. సున్నితంగా అతని చెయ్యి విడిపించుకుని దూరం జరుగుతుంటే, పూజిత, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడడం ఎందుకు, ఊరుకో అని ప్రేమగా అన్నాడతను.
ఆమె తల ఊపి, ఇది ఎప్పుడో జరిగిపోయిందే మనోజ్, కానీ ప్రతిరోజు మమ్మల్ని వెంటాడేది. బలవన్మరణంతో పడ్డ అమ్మ బాధ ఆ కొన్ని క్షణాలే, కానీ ఆవిడ మాకు జీవితాంతపు నరకాన్ని మిగిల్చింది. తన చావుకి నాన్నే కారణమని చనిపోతూ మా పెద్దమ్మ వాళ్ళకి ఒక ఉత్తరం రాసి మరీ చనిపోయింది అని చెబుతూ ఉంటే ఆ ఉత్తరం చుట్టూ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చి పూజితకి కన్నీళ్లు ఆగలేదు. పూజిత దుఃఖాన్ని చూస్తుంటే మనోజ్కి ఏం చేయాలో తోచట్లేదు. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నప్పుడు పూజిత కోపంగా వచ్చి తన పీకని ఎందుకు పట్టుకుందో ఇప్పుడు అర్థమైంది మనోజ్కి. అమ్మ రాసిన ఆ ఉత్తరాన్ని పట్టుకుని అందరూ నాన్నని హంతకుడిలా చూశారు. పెద్దమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. నేను నాన్నని వదిలి రానన్నాను. అప్పటి నుంచి వాళ్ళు మాకు దూరం అయిపోయారు అని ఆగి, అందుకే మనోజ్, పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిందామె. అప్పటి వరకు ఓపిగా విన్న మనోజ్ ఆ అసంపూర్తి మాటలు వింటూనే ఉలిక్కి పడ్డాడు. వెంటనే ఆదుర్దాగా చూస్తూ, అంటే నా ప్రేమని రిజెక్ట్ చేస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకోవా అని కంగారుగా అడిగాడు. అతని ఆతృతకి విసిపోతూ, నీకేమన్నా తిక్క? చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా రివర్స్లో అర్థం చేసుకుంటావేంటి అంది పూజిత. ఈసారి రెట్టింపు ఉలిక్కి పడుతూ, అంటే రివర్స్లో అంటే నేనంటే నీకు ఇష్టమేనా అని ఈసారి హుషారుగా అడిగాడు మనోజ్. అతని ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ, ఆత్రం, చెప్పేది పూర్తిగా విను అని ముసిముసిగా నవ్వింది పూజిత. అతను నవ్వుతూ పూజితకి దగ్గరగా జరిగి, చెప్పు అని ఉత్సాహంగా అడిగాడు. రేపు నా పుట్టినరోజు అంటూ ఆమె ఇంకా చెప్పబోతుంటే మనోజ్ సంభ్రమంగా, అవునా, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు వచ్చి చెప్పు అంది ఆమె. ఆమె మాటలకి ఉబ్బి తబ్బిబ్బవుతూ, ఎక్కడ కలుద్దాం అని మళ్ళీ అడిగాడు మనోజ్. మా ఇంట్లో అంది ఆమె వెంటనే. అంతే. మనోజ్ షాక్ అవుతూ, మీ ఇంట్లోనా అన్నాడు. అవును, చెప్పానుగా, పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వే నన్ను ఇష్టపడ్డావు కాబట్టి మన ఇద్దరి ఇళ్లల్లోనూ నీ ప్రేమ విషయాన్ని చెప్పి నువ్వే వాళ్ళని ఒప్పించాలి అని సూటిగా చెప్పింది పూజిత. వామ్మో రాక్షసి, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, ఇంత రాకాసివా అని ఆమె వంక కచ్చగా చూస్తూ, మా ఇంట్లో విషయం అంటే ఎలాగోలా నేను మేనేజ్ చేసుకుంటాను, కానీ మీ నాన్నని నేనే ఒప్పించాలి అంటే ఎలా? ఇది మరీ అన్యాయం అని ఉక్రోషంగా అన్నాడతను. పెళ్లి కొడుకుపై ఉండి ఆత్రేజని పెళ్లి చేసుకోబోతూ నీ పెళ్లి చూడ్డానికొచ్చిన అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టేసుకోవడం అన్యాయం కాదేంటి అని పూజిత కూడా రోషంగా బదులిచ్చింది. ఆ సంఘటన గుర్తుకొచ్చి ఒకలాంటి మైమరుపుతో తన్మయత్వంగా కళ్ళు మూసుకున్నాడు మనోజ్. క్షణం తర్వాత పూజితని చూస్తూ, అయితే మాత్రం ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష అని రాజీకొస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు మామూలు వాడివైతే నేనే మా నాన్నకి చెప్పి ఒప్పించేదాన్ని, కానీ నువ్వేమో పెళ్లి కొడుకువి. ఇప్పుడు నేనెళ్ళి మా నాన్న ముందు నిలబడి, నాన్న, నేను ఓ పెళ్లి కొడుకుని ప్రేమించాను అని మా నాన్నతో ఎలా చెబుతాను అని సిగ్గుగా తలని పక్కకు తిప్పుకుందామే. అవునా అని పూజిత గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. అంత చెప్పలేని దానివి ఎందుకు ప్రేమించావు అని నవ్వుతూ అడిగాడు మనోజ్. అతను అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే జవాబు చెప్పలేక సిగ్గుగా తలదించుకుంది పూజిత. వాల్చుకున్న ఆమె తెల్లని కనురెప్పలపై ఉన్న నల్లని పుట్టుమచ్చని ఆసక్తిగా చూశాడు మనోజ్. చూపుడు వేలితో ఆ పుట్టుమచ్చని సున్నితంగా తాకాడతను. నునుపైన ఆమె కనురెప్పకి ఆ పుట్టుమచ్చ అపూర్వమైన అందాన్ని అద్దినట్టు అనిపిస్తూ ఉంటే పూజిత రూపం ఎప్పటికంటే మనోహరంగా కనిపించింది మనోజ్ కళ్ళకి. చనువుగా ఆమె కనురెప్పని ముద్దాడబోయాడు. అతని చర్యని గ్రహించిన దానిలా చప్పున వెనక్కు జరిగింది పూజిత. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ, అబ్బా, ఏం మనిషివి బాబు, ఆత్రం పెళ్లి కొడుకులా, చాటు సమయం సందర్భం ఏమీ ఉండవా నీకు అంది. ఈ బ్లాక్ ఐబ్రో కింద బ్లాక్గా ఈ మచ్చ ఎంత బాగుందో తెలుసా అని ఇంకా ఆ పుట్టుమచ్చనే చూస్తూ అన్నాడు మనోజ్. అది నాకు కనిపించదుగా అంది ఆమె. నేను మాత్రం ఆత్రం పెళ్లి కొడుకునే కాదు, మంచి ఫోటోగ్రాఫర్ని కూడా. రేపు నా లెన్స్ కెమెరాతో ఈ పుట్టుమచ్చని ఫోటో తీస్తాను, సరేనా అన్నాడతను.
మచ్చల్ని ఫోటో తీయడం గురించి తర్వాత చూద్దువు. ముందు రేపొచ్చి మా నాన్నతో మాట్లాడు. నా పుట్టినరోజు కాబట్టి మన విషయం చెప్పినా నాన్న కొంచెం కూల్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను అంది పూజిత. ఓహో, ఓకే, డన్. మీ ఇంటికి వస్తా, మీ డాడీని మన పెళ్ళికి ఒప్పిస్తా అని వీరుడిలా ధీమాగా చెప్పాడు మనోజ్. మా డాడీ సంగతి ఓకే, మరి మీ బామ్మకి ఎలా చెబుతావు? ఆవిడ అసలే కర్పూర కళాదేవి. నీ ప్రతాపాన్నంతా కర్పూరంలా కరిగించేస్తుందేమో అంటూ నవ్వింది పూజిత. కర్పూరంలా బుస్సుమని మండి ఆ కర్పూర కళాదేవిని నీళ్లలో తుస్సుమని ఎలా ముంచాలో నాకు తెలుసు. అయినా నీకవన్నీ ఎందుకు? ఫస్ట్ మీ ఇంటి నుంచి వద్దాం. బామ్మ లాస్ట్ టార్గెట్. ముందే దాన్ని ఇన్వాల్వ్ చేస్తే దాని కేకలతో అది అందరినీ టార్గెట్ చేసేస్తుంది. ఆ తిట్లు భరించలేక ఎందుకు వచ్చిన ప్రేమరా అని అందరూ నన్ను అంటారు. అప్పుడు నా ప్లాన్ రివర్స్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మా ముసల్దానికి ముందే మన విషయం అస్సలు తెలియకూడదు అని ముఖంలో రకరకాల భావ విన్యాసాల్ని చూపిస్తూ అన్నాడు మనోజ్. అతన్ని చూస్తూ నవ్వుతూ తలూపింది పూజిత. మరి ఆల్ ది బెస్ట్ చెప్పు అని బుగ్గ మీద ముద్దు పెట్టమన్నట్టు వేలితో చూపించాడతను. అతని చెంప మీద అరచేతితో చిన్నగా కొట్టి ఒకేసారి కంగ్రాట్స్ చెప్పుకుందాంలే అని నవ్వుతూ బెంచ్ మీద నుంచి లేచింది పూజిత. ఆ తర్వాతి రోజు ఉదయం 6 గంటలవుతోంది సమయం. ప్రభావతి నిలయం చాలా హడావిడిగా ఉంది. ఆ ఇంటికి పూలదండ, విద్యుత్ దీపాల అలంకరణలు చేస్తున్న వారి హడావిడితో ఆ రోజు ప్రత్యేకత మరింత పెరుగుతున్నట్టుగా ఉంది. ఆత్రేజ బెడ్రూంలోకి వచ్చారు సుందర్రామరాజు గారు. అప్పటికే స్నానం చేసి నిండుగా చీర కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ముస్తాబవుతోంది ఆత్రేజ. లోపలకు వచ్చిన ఆయన ఆత్రేజని చూస్తూనే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా నాన్న అని ఆప్యాయంగా అన్నారు. థ్యాంక్స్ డాడ్ అంది ఆత్రేజ. ఓకే, నువ్వు రెడీ అయ్యి హాల్లోకి రారా అని వెళ్ళబోతూ సందిగ్ధంగా ఆగారాయన. ఆత్రేజ మళ్ళీ మేకప్ వేసుకోవడంలో మునిగిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో కనిపిస్తున్న ఆత్రేజ ముఖాన్ని చూస్తూ అరే ఆత్రేజ, మనం పూజితని సాయంత్రం పార్టీకి పిలుద్దామా? ఆహా, అది కాదు. ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత గట్టిగా మందలిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందేమో అని అంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న రకరకాల భావాల్ని బట్టి సందేహంతో నిదానంగా అడిగారాయన. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ డాడ్? నా బర్త్డేకి నా ఎనిమిని పిలుస్తావా అని గిరుక్కున వెనక్కు తిరిగి తండ్రి వంక కోపంగా చూసింది ఆత్రేజ. అది కాదురా నాన్న, మన స్టేటస్ చూసి ఈ అట్మాస్ఫియర్కి భయపడి ఆ అమ్మాయి కూల్గా సైడ్ అవుతుందేమో అని అంటూ వివరణ ఇవ్వబోయారు సుందర్రామరాజు గారు. ఎనఫ్ డాడ్, నేను బర్త్డే చేసుకోవడం మీకు ఇష్టం లేనట్టుంది అనేసి కోపంతో చరచర ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆత్రేజ. మళ్ళీ ఓసారి పూజితని చూడాలని బలంగా అనిపిస్తోంది సుందర్రామరాజు గారికి. ఈరోజు సాయంత్రం గ్రాండ్గా చేస్తున్న ఆత్రేజ పుట్టినరోజు ఫంక్షన్కి పూజితని కూడా ఆహ్వానిస్తే ఆమెని చూడాలన్న కోరిక తీరుతుంది అనుకున్నారాయన. అందుకే పూజితని బెదిరిద్దాం అన్న వంక పెట్టి ఆత్రేజని అడిగి చూశారు. కానీ ఇక అది జరగదని అర్థమైంది. గబుక్కున ఏదో గుర్తుకొచ్చినట్టుగా కోటు జేబులో చెయ్యి పెట్టి చేతికి తగిలిన దాన్ని తడిమి బయటకు తీసి అపురూపంగా దాని వంక చూశారు సుందర్రామరాజు గారు. నలిగి నల్లబారిన ఆ ఫోటోని చూస్తుంటే ఏవేవో జ్ఞాపకాలు ఆయనలో ముసురుకున్నాయి. ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క 17వ భాగం ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer for this wonderful and amazing story. ఆత్రం పెళ్ళికొడుకు.